వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో ఎమ్మెల్యే నిలువెల విజయశ్రీ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యపై మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నిలువెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని, గత 5 ఏళ్లలో అభివృద్ధిని మరిచారని తెలిపారు. మున్సిపాలిటీ తాగునీటి, డ్రైనేజీ, సీసీ రోడ్లు ప్రతిపాదనలు పంపామని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని తెలిపారు. జగన్ దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని తెలిపారు. పార్టీ ఆదేశాలు లేనిదే ఏ కొత్తగా వచ్చే నాయకులను చేర్చుకునే ప్రశ్న లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా వస్తే చేర్చుకోండి అని అంటే, మొట్టమొదటగా గత 4 సంవత్సరాల నుంచి నాతో పనిచేసి తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన నాయకులకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మాతో కష్టపడ్డ నాయకుల్ని ఎవరు చెప్పినా, ఎవరు చేసినా విస్మరించే క్వశ్చన్ లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పార్టీ ఆదేశాలు లేనిదే మా సొంతంగా మేము ఎవరిని చేర్చుకునేది ఉండదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వాటర్ స్కీమ్ వచ్చింది. శ్రీశక్తి బొమ్మలని ఒక ట్యాంకు కింద ఒక సంపు కూడా కట్టారు. అది ప్రారంభించకుండానే వదిలేస్తున్నారు ఇప్పటికీ. దాని పరిస్థితి ఏమన్నా మీరు మళ్ళా అదే ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 7 కోట్లు శాంక్షన్ చేయించాం సూలూరుపేట పట్టణానికి తాగునీటికి. మనం ఎక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెద్దన్న గారి తీరులో ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి కొన్ని కోళ్ళ మెట్లు అక్కడక్కడ ట్యాంకులు కట్టాం. సరే అది వాడుకుంటాం లేదు, దాన్ని అది నేను అడిగాను, అట్నే వదిలేస్తున్నారు. కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేసి బిల్లు తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. మీరు ఉన్నప్పుడు చేశారు, అది మీరు తీసుకొచ్చారు. అదే ఇంకా వెళ్ళిపోయారు. దాని గురించి నేను అడగల. అసంపు విషయం మాట్లాడాలి, చూస్తాం ఒకసారి. ఇప్పుడు మన ఏరియాలో చంద్రబాబు నాయుడు పేరుతో అంటూ ఒకటి అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్తో రివ్యూ జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు. సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికీ తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము. అలాగే రోడ్లు రిపేర్ చేయించమని, అలాగే ఈ షార్ వాల్ని జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్, అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర, వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్, అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము. అడిగి తెలుసుకుంటాం. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సూళ్లూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు. దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడాము. అలాగే సూళ్లూరుపేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము. అందరూ అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలకు గురవుతాయి. చెరువులు ఆక్రమించేస్తూ ఉంటారు. దొంగపట్టా సృష్టించి అక్కడ ఇల్లు కూడా కడతా ఉన్నారు కన్స్ట్రక్షన్. అదేవిధంగా కొన్ని నదులను ఆక్రమించేస్తున్నారు. నదులు పొర్లు గట్లతో సహా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఏట్లో ప్రహరీ గోడలు చేపిస్తున్నారు. అది మనకి దృష్టికి కూడా తీసుకెళ్ళా కానీ వెళ్ళారు కానీ దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. నదిని కాళంగి నదిలో మధ్యలోకి వెళ్ళి ఒక 10 మీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ గోడ కట్టుకుంటున్నారు. ఆ పొర్లు కట్టను కూడా వీళ్ళ కళ్యాణ మండపంలోకి మార్చుకుంటున్నారు. దాన్ని మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టండి, అది చూసి. అది ఎందుకంటే మనకు ఫ్లడ్ ఎక్కడొచ్చినా కానీ అక్కడి